హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ఎస్సీ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఎయిర్ 999 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయినమాట. ఈ వీడియో చూసే ముందు లాస్ట్ వీడియో మీరు చూడండి. లాస్ట్ వీడియోలో నేను ఇంగ్లీష్ ఎలా చదివాను, ఏ బుక్స్ చదివానో, ఎలా చదివాను అన్నది నేను క్లియర్గా చూపించాను అనమాట. దానికి కంటిన్యూషన్ ఇది, ఓకేనా? సో ఈ వీడియోలో నేను ఏ సిరీస్ చేయబోతున్నాను అనమాట. నీతు మ్యామ్ బుక్లో చదవమని చెప్పాను కదండి. ఆ బుక్లో వొకాబ్లో ఏతోనున్న వర్డ్స్ అన్నిటి గురించి నేను మెమరైజింగ్ ట్రిక్ చెప్పబోతున్నాను అనమాట. సో ఫైనల్గా ఇది అయిపోయిన వెంటనే ఫైనల్గా నేను ఒక ప్యాసేజ్ చూపించి రీడింగ్ కాంప్రహెన్షన్ సిపిఓ ఎస్ఐలో ఎలా ఉంటుంది, ఏం చేయాలి దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఓకే గైస్, నేను ఇప్పుడు నీతు మ్యామ్ బుక్లో ఈ వొకాబ్కి సంబంధించి ఇందులో నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్, మెమరైజింగ్ ట్రిక్స్ వచ్చి నేను ఒక 30 వర్డ్స్ నేను ఇందులో రాశాను అనమాట. సో వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో మీరు ఇప్పుడు తీసుకోండి, అబేస్ అని వర్డ్ కదండి. అబేస్ని మీరు మెమరైజింగ్ ట్రిక్గా ఎలా పెట్టుకుంటారంటే, ఒక స్టూడెంట్ ర్యాంక్ బేస్కి వెళ్ళిపోతుంది. బేస్కి వెళ్ళిపోతుంది అంటే ఏంటి? వాడు డిగ్రేడ్ అయిపోతున్నాడు. డిగ్రేడ్ అయిపోవడం అంటే ఏంటి? చెడిపోతున్నాడు. అబేస్ అంటే డిగ్రేడ్. ఓకే గైస్, ఇప్పుడు సెకండ్ వర్డ్ వచ్చేసరికి అబేయన్స్ అంటే ఏంటి? సస్పెండెడ్ యాక్షన్ అనమాట. సో ఇప్పుడు అబియన్స్ని మీరు ఎలాగనుకుంటారంటే, ఫిజిక్స్లో బయోనెన్సీ అనుకోండి. బయోనెన్స్ ఫోర్స్ ఉంటుంది కదండి, అది కూడా సస్పెండెడ్ యాక్షనే కదండి, మీదకి ఫోర్స్ పెడుతుంది అనమాట. దానివల్ల షిప్ అనేది అప్వర్డ్ ఫోర్స్ వస్తుంది అనమాట షిప్కి. ఓకే, తర్వాత థర్డ్ వర్డ్ వచ్చేసరికి ఇప్పుడు అబెట్మెంట్ ఉంది. దీనికి ఆల్రెడీ చెప్పాను కదండి. ఇందులో బెట్ ఉందన్నమాట. బెట్టింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటే అది ఒక రాంగ్ వర్క్ అనమాట. సో ఇట్ అల్టిమేట్లీ లీడ్స్ టు యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఓకే, సో అబెట్మెంట్ అంటే ద యాక్ట్ ఆఫ్ హెల్పింగ్ సమ్వన్ ఇన్ రాంగ్ డూయింగ్. ఓకే గైస్, ఇప్పుడు అబోర్ ఉంది. అబోర్ ఏంటనుకుంటారు? బిఓఆర్ అంటే అది పిగ్ అనమాట. పిగ్ని చూస్తే ఆటోమేటిక్గా మనకు నచ్చదు కాబట్టి ఖచ్చితంగా మనం డిస్లైక్ చేస్తాం. సో అబోర్ ఈక్వల్స్ టు డిస్లైక్. ఓకే గైస్, ఇప్పుడు అబల్యూషన్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ వాషింగ్ వన్ సెల్ఫ్ అనమాట. సో దీన్ని ఎలాగనుకుంటారంటే, అబల్యూషన్ని బ్లూ సొల్యూషన్ అనుకోండి. ఇప్పుడు బ్లూ సొల్యూషన్ ఏంటి? మనకి ఇప్పుడు రిన్ సొల్యూషన్ ఉంది కదా, రిన్ను సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ బ్లూగా ఉంటాయి. సో వాటిలోనేంటి? ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు అనమాట. సో ద యాక్ట్ ఆఫ్ వాషింగ్ వన్ సెల్ఫ్, నీ క్లోత్స్ని నీవే ఉతుక్కుంటున్నావు. ఓకే గైస్, ఇప్పుడు అబామినబుల్ ఉంది. ఇప్పుడు అబామినబుల్ ఎలాగుందంటే, సో అబామినబుల్లోన ఓమినబుల్ అంటే ఓమిటింగ్. ఓమిటింగ్. ఓకే గైస్, ఓమిటింగ్ అంటే ఏంటి? అది అన్ప్లెజెంట్ సెన్సే కదండి. అన్ప్లెజెంట్గా, వెరీ బ్యాడ్గా ఉంటుంది. సో అబామినబుల్ ఈక్వల్స్ టు ఓమినబుల్ ఈక్వల్స్ టు ఓమిటింగ్ సెన్సేషన్ అన్నట్టు అనుకోండి. సో ఓమిటింగ్ సెన్సేషన్ ఖచ్చితంగా అన్ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు అబోర్టివ్ ఉంది. అబోర్టివ్ అంటే ఫ్రూట్లెస్ అనమాట. అబోర్టివ్ని ఏమనుకుంటారు? అబార్షన్ అనుకోండి. అబార్షన్ అంటే ఏంటి? ఫ్రూట్ పోవడమే కదండి అబార్షన్ అంటే. సో ఆ విధంగా దీన్ని మెమరైజ్ చేసుకుంటారు. ఇది జస్ట్ ట్రిక్కేనండి. జస్ట్ ఇలా కామెడీగా మనం అనుకున్నట్లయితే ఒకసారి చూసి చాలు, మరి నెక్స్ట్ టైం మరి చూడక్కర్లేదు అనమాట. కంప్లీట్గా మన మెమరీలో స్టోర్ అయ్యి ఉండిపోద్ది. ఓకేనా? ఇప్పుడు అబ్రాసివ్ ఉంది. అబ్రాసివ్ అంటే ఏంటి? అబ్రాసివ్ అంటే సబ్స్టాన్స్ యూజ్డ్ ఫర్ రబ్బింగ్, చెరపడానికి మనం వాడేది. సో అబ్రాసివ్ అంటే, అబ్రాసివ్లో అరేజివ్ అని ఉంది. అరేసివ్ ఈ రెండు సింక్ అవుతుంది చూడండి. సో అబ్రాసివ్ అంటే అరేజివ్ అంటే సబ్స్టెన్స్ యూజ్డ్ ఫర్ రబ్బింగ్ అల్టిమేట్లీ. ఓకేనా? తర్వాత 9th వర్డ్ అబ్రిడ్జ్ అని ఉంది. ఇప్పుడు దీనికి గుర్తుపెట్టుకోవడం అంటే లాస్ట్ టైం చెప్పాను కదండి. అబ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ ఉంది. అబ్రిడ్జ్లో బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఎప్పుడు షార్టెస్ట్ రూట్లోనే వేస్తాడు. ఒక డైగ్నల్గా ఎప్పుడూ బ్రిడ్జ్ చేయడు కదండి, ఎప్పుడు షార్టెస్ట్ రూట్లోనే బ్రిడ్జ్ వేస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు అబ్రోగేట్ ఉంది. అబ్రోగేట్ అంటే ఏంటి? దీన్ని ఇప్పుడు మీ ఫ్రెండ్తో మీకు గొడవ అయింది అనుకోండి. ఓకేనా? మీరు ఆటోమేటిక్గా గేట్ వేసేస్తారు కదండి. గేట్ వేసేయడం అంటే ఏంటి? మీరు మీ ఫ్రెండ్ని అబాలిష్ చేస్తుంటారు అనమాట. మీరు మీ ఫ్రెండ్షిప్ని ఒక ఎండ్కి తెచ్చేస్తుంటారు అనమాట. ఓకేనా? సో అబ్రోగేట్ అంటే ఏంటి? అబాలిష్, టు పుట్ ఎన్ ఎండ్. ఓకే గైస్, ఇప్పుడు అబ్సెషన్ అని ఉంది. అబ్సెషన్ అంటే ఏంటి? అబ్సెషన్లో సిజర్. ఓకేనా? అబ్సెషన్ సిజర్. సో సిజర్ ఖచ్చితంగా మనం కత్తిరించడానికి ఉపయోగపడుతుంది కదండి. సో కటింగ్ ఆఫ్. అబ్సెషన్, సిజర్, కటింగ్ ఆఫ్. అర్థమైందండి ట్రిక్? సో ఇప్పుడేంటి?
అబ్స్టెయిన్. ఓకేనా, ఇప్పుడు నేను అబ్స్టెయిన్ చూస్తే నాకు ఒక బౌలర్ గుర్తొస్తుంది అనమాట. అబ్స్టెయిన్లో స్టెయిన్ అని ఉంది కదండి, నాకు గుర్తొచ్చే ఒక బౌలర్ ఎవడంటే డేల్ స్టెయిన్ అనమాట. డేల్ స్టెయిన్ ఇప్పుడు మీకు బౌలింగ్ వేస్తే మీరు యాక్సెప్ట్ చేయరు కదండి. రిఫ్రైన్ ఫ్రమ్ అంటే ఏంటి, నాకు వద్దు అంటారు, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్ అంటారు. ఓకేనా, సో అబ్స్టెయిన్ ఈక్వల్స్ టు డేల్ స్టెయిన్ ఈక్వల్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్. ఎందుకంటే అతని బౌలింగ్ మనం ఫేస్ చేయలేము కాబట్టి నాకు వద్దు అనేస్తాం అనమాట. వీఆర్ రిఫ్రైనింగ్. ఓకేనా, ఓకే గైస్. ఇప్పుడు అబ్జాల్వ్ ఉంది. ఓకేనా, అబ్జాల్వ్ అంటే దీన్ని ఇక్కడ సాల్వ్ ఉందన్నమాట. సాల్వ్ అంటే ఏంటి, ఒక కేసుని మీరు సాల్వ్ చేస్తాను అనమాట. సాల్వ్ చేయడం అంటే సాల్వ్ చేశారనుకోండి, ఇద్దరు గొడవలు ఆడుకుంటారు అనుకోండి, వాళ్ళిద్దరు కేసులు సాల్వ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఉండవు అనమాట. డిస్ప్యూట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి క్షమాపణ కలుగుతున్నట్లు అనమాట. కోర్టు వదిలేస్తుంది అనమాట. ఎక్విట్ అంటే ఏంటి, ఎక్విట్ అంటే ఏంటి, పార్డన్ అంటే ఏంటి. ఎక్విట్ అంటే క్షమించడం, పార్డన్ అంటే తెలుసు కదండి, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ 72 తెలుసు కదండి. సో అబ్జాల్వ్ అంటే ఏంటి, అబ్జాల్వ్లో నువ్వు ఇద్దరు గొడవలు ఆడుకుంటే నువ్వు సాల్వ్ చేస్తాను, సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఏ బ్లేము లేదు కాబట్టి వాళ్ళు ఎక్విట్గా డిక్లేర్ అవుతారనమాట. లేదా ప్యాడన్ అన్న వాళ్ళని క్షమాభిక్ష కలిగినట్టు అనమాట. ఓకేనా, ఇప్పుడు అగాస్ట్ ఉంది. అగాస్ట్ని మీరు గోస్ట్ అనుకుంటారు. గోస్ట్ అంటే మీకు తెలుసు కదండి, గోస్ట్ని చూస్తే సడన్గా షాక్, ఒక వర్రీ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఆల్కెమిస్ట్. ఆల్కెమిస్ట్ అంటే ఏంటి, వన్ హూ ట్రైస్ టు టర్న్ అదర్ బేస్ మెటల్ ఇంటూ గోల్డ్. ఓకేనా, సో ఆల్కెమిస్ట్ చూడగానే నాకు కెమిస్ట్రీ సార్ గుర్తొచ్చారనమాట. మీరు కెమిస్ట్రీ సార్ని గుర్తు తెచ్చుకోండి, ఒక రియాక్షన్ నుంచి ఇంకొక రియాక్షన్, ఒక సొల్యూషన్ నుంచి ఇంకొక సొల్యూషన్, ఇలా రకరకాలు మారుస్తారనమాట. సో అదే కెమిస్ట్రీ సార్ ఒక మెటల్ నుంచి గోల్డ్గా తయారు చేస్తారు అనుకోండి, ఓకే అయిపోయింది ట్రిక్. ఓకేనా, ఇప్పుడు ఇది కామన్ అండి, కామన్గా వచ్చేవి యాంగ్స్ట్ కానీ, యాంగ్విష్ కానీ, యాంగ్జైటీ కానీ, ఈ మూడు ఒకేలాగా ఉన్నాయి. యాంగ్స్ట్, యాంగ్జైటీ, యాంగ్విష్, ఇలాగ ఒక 3 సార్లు అనుకుంటే ఇది అయిపోయిందండి, 3 వర్డ్స్ మీకు ఒకేసారి వచ్చినట్టే. ఓకేనా, తర్వాత అనోటేట్ ఉంది. అనోటేట్లోన ఇప్పుడు నాకు నోట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నోట్బుక్లో మీరు రాశారంటే ఆటోమేటిక్గా మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది అనమాట. ఓకేనా, సో అనోటేట్ మీనింగ్ ఏంటంటే టు యాడ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు నోట్బుక్లో ఏదైనా రాస్తే మీకు ఆటోమేటిక్గా మీరు రాస్తారు కాబట్టి దాని మీద మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అందుతుంది. ఓకే గైస్, ఇంకా అనానిమస్ అనమాట. అనానిమస్ అంటే నేను ఇంక చెప్పక్కర్లేదు, మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఏ నేము, ఏ ఐడెంటిటీ లేకపోతే మనం ఖచ్చితంగా ఒక అనానిమస్ కాల్ నాకు వచ్చింది అని చెప్తామన్నమాట. ఓకేనా, అంటే సమ్మన్ అన్నోన్ అనమాట. ఓకే గైస్, ఇప్పుడు అర్చీవ్స్ అంటే ఏంటి, ద ప్లేస్ వేర్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. హిస్టారికల్ రికార్డ్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని అర్చీవ్స్ అంటాం అనమాట. ఇప్పుడు నాకు అర్చీవ్స్ అంటే నాకు ఇందులో గుర్తొచ్చింది ఏంటంటే ఆర్చ్ అనమాట. ఆర్చ్ అంటే తెలుసు కదండి, ఇక్కడ ఇమేజ్లో ఉందో చూడండి. ఆర్చ్ మీద ఎప్పుడు ఏదో ఒకటి రాసి ఉంటుంది అనమాట. అది కూడా హిస్టారికల్ రికార్డే కదండి రాస్తారు, పూర్వం జరిగిన సంఘటనలు ఆ ఆర్చ్ మీద రాస్తారు. సో ఆర్చ్ ఉంది కాబట్టి అర్చీవ్స్ అనుకుంటారు. అర్చీవ్స్ కూడా హిస్టారికల్ రికార్డ్స్ ఉండే ప్లేస్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆర్టిక్యులేట్ అనమాట. ఆర్టిక్యులేట్ అంటే ఏంటి, ఆర్టిక్యులేట్ అంటే ఏ గుడ్ ఒరేటర్. గుడ్ ఒరేటర్ అంటే ఏంటి, బాగా మాట్లాడిన వాడు, పబ్లిక్లో మాట్లాడగలిగిన వాడు. సో ఆర్టిక్యులేట్లో ఆర్టికల్ అని ఉంది కదండి. ఆర్టికల్ అంటే ఏంటి, ఏ అండ్ ద. సో ఈ ఏ అండ్ ద ఇవి ఎక్కడ క్లియర్గా వాడాలో తెలిసినవాడు వాడు ఖచ్చితంగా బాగా మాట్లాడేవాడు, ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవాడికే ఆర్టికల్స్ వస్తాయి. సో ఆర్టికల్స్ వచ్చిన వాడే ఆర్టిక్యులేట్ అవుతాడు. ఓకేనా, ట్రిక్ బాగుంది కదండి. సో ఆ తర్వాత అట్రోసిటీస్ అంటే ఏంటి, వైలెంట్ అండ్ క్రూయల్ అటాక్. ఇప్పుడు నేనేంటనుకుంటున్నానంటే అట్రోసిటీస్ని మెట్రోసిటీస్ అనుకుంటున్నాను. ఓకేనా, మెట్రోస్లో జనరల్గా ఎక్కడ పెడితే అక్కడ వైలెంట్ అండ్ క్రూయల్ అటాక్స్ జరుగుతాయి కదండి. ఇప్పుడు సిఎస్ఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్ని ఎందుకు అపాయింట్ చేశారు, మెట్రో సిటీస్ దగ్గర వైలెంట్ అటాక్స్ జరుగుతాయి కాబట్టి వారిని అపాయింట్ చేశారు అనమాట. సో అట్రోసిటీస్ ఏమనుకుంటారు అంటే మెట్రో సిటీస్ అనుకుంటారు. మెట్రో సిటీస్లో కామన్గా వైలెన్స్, క్రూయల్ అటాక్స్ జరుగుతాయి. ఓకే గైస్, ఇప్పుడు అటెన్యుయేట్ ఉంది. అటెన్యుయేట్ అంటే దీన్ని ఎలాగనుకుంటారంటే 10+8. ఇప్పుడు రాత్రి 10కి తిన్నవాడు ఖచ్చితంగా వీక్ అయిపోతారు అనమాట. ఇప్పుడు అటెన్యుయేట్ అంటే కామన్ సినోనిమ్, రిపీటెడ్ సినోనిమ్ ఏంటంటే వీకెన్. ఓకేనా, రాత్రి 10కి తినేవాడు లేట్కి తింటాడు కాబట్టి ఖచ్చితంగా వీక్ అయిపోతాడు. ఓకే గైస్, ఇప్పుడు ఆల్టర్కేషన్ అనమాట. ఆల్టర్కేషన్లో ఆల్టర్కేషన్ అంటే ఏంటంటే లౌడ్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఆల్టర్కేషన్లో ఇక్కడ చూడండి CATION క్యాటియాన్ ఉంది.
ఇప్పుడు క్యాటియన్ అంటే పాజిటివ్ ఛార్జ్, యానియన్ అంటే నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో ఇప్పుడు పాజిటివ్ ఓడు నెగిటివ్ ఓడు కలిస్తే ఏటవుద్ది, చివరికి అది పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోద్ది అనమాట. ఒక నెగిటివ్ పర్సన్ పాజిటివ్ పర్సన్ కలిస్తే ఏమవుద్ది, లాస్ట్ ఇట్ లీడ్స్ టు అన్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఇప్పుడు ఆఫ్టర్ మ్యాథ్ అనమాట. ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఏంటి, ద పీరియడ్ దట్ ఫాలోస్ అన్ అన్ఫార్చునేట్ అన్డిజైర్డ్ ఈవెంట్. ఓకేనా? సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఇది మ్యాథ్స్ అవర్ అనుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ సార్ ఏంటి, ఏ బోర్డు అంతా నింపిస్తే చెప్పేస్తారు కదండి. సో అది వినగానే మనకి ఏటి వస్తుంది, చివరికి లాస్ట్కి నిద్ర వస్తుంది అనమాట. నిద్ర ఎలాగొస్తుంది, అన్ఫార్చునేట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అన్డిజైర్డ్గా వస్తుంది అనమాట. డిజైర్డ్ అంటే ఏంటి, విల్లింగ్ అనమాట. నీకు ఇష్టం లేకపోయినా నిద్ర వస్తుంది. సో ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్, బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఓకేనా? సమ్ నెగిటివ్ టైప్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి అబ్స్కాండ్ ఉంది. అబ్స్కాండ్ అంటే ఏంటి, టు డిపార్ట్ సీక్రెట్లీ, అంటే సీక్రెట్గా తప్పించుకోవడం. ఓకేనా? ఇప్పుడు అబ్స్కాండ్లో సెకండ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరే పోలీసుడు అనుకోండి, మిమ్మల్ని దొంగ చూడగానే ఏంటి, సెకండ్లో సీక్రెట్గా డిపార్ట్ అయిపోతారు అనమాట. ఓకేనా? డిపార్ట్ అంటే స్లోగా సీక్రెట్గా తప్పించుకుంటాడు. ఓకేనా? సో ఇప్పుడు అబరెంట్ అనమాట. అబరెంట్ వచ్చేసరికి అబరెంట్ అంటే అబ్నార్మల్ కానీ, డైవర్జెంట్ కానీ, డీవియేషన్ కానీ, అంటే ఒక డిఫరెంట్గా ఉండడం అనమాట. ఇప్పుడు జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ ఒకలాగా ఉంటారు. ఓకేనా? ఆ వ్యక్తి అంటే అబరెంట్ అనేవాడు అంటే ఎలా ఉంటాడంటే వెరైటీగా ఉంటాడు. ఇప్పుడు అబరెంట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు యాంట్ బీర్ ఉందనమాట. యాంట్ బీర్ తాగిన వాడు ఎలాగవుతాడు, లాస్ట్కి డిఫరెంట్గా ఉంటాడు కదండి. ఇప్పుడు అందరిలోనే కలవడు అనమాట, ఎందుకంటే అది బ్రెయిన్ పనిచేయదు కాబట్టి. ఓకే గైస్, ఇలాగా ఫన్నీగా ఉండాలన్నమాట. ఇలా ఫన్నీగా నీ మైండ్కి ఎప్పుడు అనిపించిందో అది నువ్వు నెక్స్ట్ టైం మరి నువ్వు రిపీట్ చేయక్కర్లేదనమాట, ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉండిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎబ్జ్యూర్ ఉంది. ఎబ్జ్యూర్ అంటే రినౌన్స్ అపాన్ ఓత్, అంటే నిన్ను తిరస్కరించడం అనమాట, తిరస్కరించడం. ఓకేనా? ఇప్పుడు అబ్జ్యూర్లోన జ్యూరీ అని ఉంది. జ్యూరీ అంటే ఏంటి, జ్యూరీ అంటే జడ్జ్ అనమాట. ఇప్పుడు జడ్జికి ఎగ్నెస్ట్గా నువ్వు మాట్లాడమంటే ఏం చేస్తాడు వాడు, డైరెక్ట్గా నేను తిరస్కరిస్తాడు. తిరస్కరించడం అంటే ఏంటి, రెనౌన్స్. ఓకే, రెనౌన్స్ అపాన్ ఓత్ అంటే నువ్వు మాట్లాడేది వాడు తిరస్కరిస్తున్నాడు అనమాట. ఓకే గైస్. ఆ తర్వాత అబ్సల్యూట్ అంటే నేను చెప్పక్కర్లేదు, జనరల్గా మనం అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అంటాము. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అంటే కంప్లీట్లీ పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఫైనల్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ అంటే ఇది చాలా రిపీటెడ్ సినానిమ్ అండి. అబ్స్ట్రాక్ట్ అంటే షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఏ స్పీచ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ అంతా తీసి డైరెక్ట్గా సింపుల్గా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా రాయడాన్ని దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు అనమాట. సో ఇది ట్రిక్స్ పెట్టుకునే విధానం అనమాట. ఇలాగ మనం మెమరైజింగ్ ట్రిక్గా పెట్టుకున్నామంటే అది మనం నెక్స్ట్ టైం చూడకుండా ఒక ఫస్ట్ టైం చదివిసిందే ఇప్పుడు చూడండి, ఇది మీరు నిజంగా చదవాలంటే మీకు ఒక 1 hour పడుతుంది అనమాట. కానీ నేను ఇలా ట్రిక్ పెట్టి మీరు చదివారంటే ఒక 10 minutes చాలు అనమాట. ఒక 10 minutes చూస్తే చాలు, అయిపోయినట్లే. నేను ఇప్పుడు ఎస్ఐ సిపిఓలోన రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నానండి. సిపిఓ ఎస్ఐలో మెయిన్స్ 200 మార్క్స్లో ఒక 70 to 80 మార్క్స్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షనే ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అందులోన ఒక 5 ప్యాసేజెస్ ఇస్తారనమాట. 5 అంటే 5 into 5 25. ఓకే, 5 క్లోజెస్ ఇస్తారనమాట. 5 into 5 25. అట్ ది సేమ్ టైం ఒక 20 పారాజాంబుల్స్ ఇస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ నీకు 70 మార్క్స్ వస్తుంది అనమాట. ఈ 70 మార్క్స్ అనేది మోస్ట్ టైం కిల్లింగ్ మార్క్స్ అనమాట. ఓకేనా? ప్యాసేజ్కి చేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అలోక్ కుమార్ సింగ్ బుక్ తీసుకోవాలన్నమాట. అలోక్ కుమార్ సింగ్ బుక్లో వచ్చేసరికి మీరు ప్రతి ప్యాసేజ్కి టైమర్ పెట్టుకొని ప్రతిదానికి ఒక 5 minutes కంటే ఎక్కువ టైం పెట్టుకోకుండా డైలీ ట్రై చేయండి. కాకపోతే ఏంటి, ఈ ప్యాసేజెస్ చేయాలంటే మీకు ఫస్ట్ వొకాబ్ రావాలి. వొకాబ్ రాకుండా ప్యాసేజ్ చేయడం అనేది మీ ఎర్రితనం అనమాట. అది జరగని పని అది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్యాసేజ్లు అంత ఈజీగా లేవు. ఖచ్చితంగా ఫుల్ వొకాబులరీ కంటెంట్ ఉన్న ప్యాసేజ్లు మాత్రమే వస్తున్నాయి. కావాలంటే నా సిపిఓ ఎస్ఐ మెయిన్స్ పేపర్ మీకు చూపిస్తాను, చూడండి. ఇది సిపిఓ మెయిన్స్ ప్యాసేజ్ అనమాట. ఇన్ ద ప్రీ-డాన్ ట్రాంక్విలిటీ ఆఫ్ ద అండమాన్ సీ ఏ సెస్మిక్ ట్రెమోర్ స్ట్రక్. అంటే ముందుగా ప్రశాంతంగా ఉన్న అండమాన్ సీలోన ట్రాంక్విలిటీ అంటే ఏంటి, పీస్ఫుల్నెస్ అనమాట. ఏ సెస్మిక్ ట్రెమోర్ స్ట్రక్,
ఒక భూగర్భం నుంచి వచ్చిన ఒక డిస్ట్రక్షన్ అనమాట జరిగిందనమాట. మొమెంటరీలీ ఎజిటేటింగ్ ద ఓషన్స్ ప్లాసిడ్ సర్ఫేస్. అంటే ఎజిటేటింగ్ అంటే ఏంటి, బాగా షివరింగ్ వణికించిందనమాట ఆ యొక్క ఓషన్ సర్ఫేస్ అనమాట. ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఆర్కిపెలాగో అండ్ ద బే ఆఫ్ బెంగాల్ ఫెల్ ద ఎర్త్ బెనీత్ దెమ్ షడర్ ఎట్ 5:50 ఆన్ ఫ్రైడే. సో ఇది అండమాన్ నికోబార్లో జరిగింది. సో ఇదేంటంటే బాగా షడర్ అంటే ఏంటంటే బాగా షేక్ చేసింది అనమాట ఆ యొక్క ఆర్కిపెలాగోని. అది 5:50 AM ఫ్రైడేలో జరిగింది. అకార్డింగ్ టు ద నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ 4.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అక్కడ అట్ ద డెప్త్ ఆఫ్ 10 km. ఇది 4.2 మ్యాగ్నిట్యూడ్తోని ఒక 10 kilometers డెప్త్లో జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు తీసుకోండి ప్యాసేజ్లో ఒక పేరా చదివి చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. ట్రాంక్విలిటీ అంటే ఏంటో తెలియాలి, పీస్ఫుల్నెస్ అని తెలియాలి, ట్రెమోర్ అంటే ఏంటంటే ఒక నెగిటివ్ వర్డ్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అని తెలియాలి, ఎజిటేటింగ్ అంటే ఏంటి షేక్ వణికించిందని తెలియాలి, అదేవిధంగా బెనీత్ అంటే ఏంటి డైరెక్ట్గా భూమి క్రింద నుంచి అని తెలియాలి, షడర్ అంటే ఏంటి షేక్ అని తెలియాలి. సో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. వొకాబులరీ చదవకుండా ఈ ప్యాసేజ్ చేయడం అనేది అది అసాధ్యం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. ఫస్ట్ యూ రీడ్ వొకాబులరీ. ఇవి నేను చెప్పిన మెమరైజింగ్ ట్రిక్స్ అనమాట. ఇది మీకు చాలా ఉపయోగపడిందని నమ్ముతున్నాను. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.